బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 నుంచి బాగి తొల్లూరి ఎలిమినేట్ అయిందంట. నేను ఆ అమ్మాయి హెయిర్ సాక్రిఫైస్ చేసుకున్నందుకైనా సీజన్లో ఇంట్లోకి వెళ్తుందేమో అనుకున్నా. నిజంగా బిగ్ బాస్ స్క్రిప్టెడ్ ఏమో, అందుకే ఆమెతో అంత త్యాగం చేయించారు, జుట్టు తీసేశారు కాబట్టి ఆమె ఖచ్చితంగా సీట్ కన్ఫామ్ అని అయితే అనుకున్నా. బట్ ఆమె అయితే ఎలిమినేట్ అయ్యిందంట. ఎందుకు ఎలిమినేట్ అయ్యింది అనేది ఎపిసోడ్ చూస్తే కానీ తెలీదు. బజ్ అయితే స్ట్రాంగ్గా ఆమె ఎలిమినేట్ అయ్యిందని చెప్తున్నారు. సో సీజన్లో అడుగు పెట్టకముందే, ఏ బెనిఫిట్ రాకముందే అట్లా హెయిర్ కట్ చేయించడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే నాకైతే తెలియట్లేదు. నేను ఆల్మోస్ట్ నా చిన్నప్పుడు స్టార్ట్ అయింది బిగ్ బాస్ సీజన్ 1. అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని సీజన్స్ చూశాను. ఈ రివ్యూస్ చెప్పే వాళ్ళ ఒపీనియన్ మన ఒపీనియన్ కొన్నిసార్లు మ్యాచ్ అవుద్ది, కొన్నిసార్లు మ్యాచ్ అవ్వదు, కొన్నిసార్లు ఫెయిర్ అనిపిస్తుంది, కొన్నిసార్లు అన్ఫెయిర్ అనిపిస్తుంది. సో మనకు కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది కదా, మనం కూడా బిగ్ బాస్ని ఫాలో అవుతున్నాం కదా, మన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీ ముందు పెడదామని నేనైతే ఇక మీదట రివ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫాలో అవ్వండి. రెగ్యులర్గా బిగ్ బాస్కి రిలేటెడ్గా నా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ నాకు 3 కంటెస్టెంట్స్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించారు. అందుట్లో ఆబ్వియస్లీ చరణ్ మహదేవ్ ఒకరు, రోహిత్ నాయుడు ఒకరు, ఇంకొకరు మసూద్. సో ఈ 3 అయితే కన్ఫామ్గా